ఒకప్పుడు డెలివరీ ఏంటంటే ఇళ్లల్లో మంత్రసానులు చేసేవాళ్ళు. గర్భం వచ్చాక వాళ్ళు ఎంతమంది బతుకుతారో తెలియనటువంటి పరిస్థితి ఉండేది. దాని నుంచి ఆసుపత్రిలోనే ప్రసవాలన్నటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయమంటే సక్సెస్‌ఫుల్‌గా బాధ్యతాయుతంగా ప్రమోట్ చేసినటువంటి చంద్రబాబు గారు. అప్పుడు అన్ని ప్రసూతి వైద్యశాలలు అట్లా గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నటువంటి ప్రసూతి వార్డులకి తగిన వసతులతో పాటుగా ప్రోత్సహించేందుకోసం అని చెప్పేసి ఓ సిస్టమ్ తీసుకొనొచ్చారు. ఇంతని డబ్బులిచ్చేటటువంటి. అంటే అది కేంద్ర ప్రభుత్వ పథకమే. ఆచరణలో పర్ఫెక్ట్‌గా చేసుకొచ్చారు. అప్పట్లో రూ. 500, రూ. 1000 అట్లా మొదట్లో 500 ఇచ్చేవాళ్ళు. తర్వాత రూ. 1000 ఇచ్చేవాళ్ళు. ఏది ఆహ్, అన్ని టెస్ట్‌లు అన్ని ఖర్చులంతా ప్రభుత్వం పెట్టుకొని ఫుడ్ అది వాళ్ళే పెట్టి ప్లస్ ఇవ్వడం. ఆ తర్వాత రోజుల్లో పుట్టే పిల్లలకి కిట్ అని, అలాగే ఆ తల్లికి కిట్ అని ఇట్లాంటివి ఇస్తున్నారు. ఇవి అప్పట్లో నా పెళ్ళైన కొత్తల నుంచి చూస్తా వస్తున్నప్పుడు రూ. 500 ఇచ్చేవాళ్ళనమాట. అట్లా పెరిగి ఇప్పుడు కిట్ కూడా ఇస్తున్నారు. ఎవరు అధికారంలోకి వస్తే ఆళ్ళ పేరు పెడుతుంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కిట్టో లేకపోతే జగనన్న కిట్ ఏదో పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ బేబీ కిట్ అని పెట్టారు. దాంట్లో 2 వస్తువుల్ని అదనంగా చేర్చారు చంద్రబాబు గారు. ఫోల్డబుల్ బెడ్డు, బ్యాగ్‌ని అదనంగా చేర్చాలని చంద్రబాబు ఆదేశించారు. టోటల్‌గా 11 వస్తువులు ఇస్తారు. ఇప్పుడు అది 13కి చేరింది. ఒక్కొక్క కిట్టు రూ. 1954 అవుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.